ఈ ఇంటికి ఆశని వచ్చినప్పుడు ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో అదే నాన్న నేను కోల్పోయింది. చిన్న చిన్న ఆనందాలని కోల్పోయాను నన్ను మీ వల్ల. మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలనుకుంటారు. కానీ నాకేం కావాలో, నేను ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు తెలుసుకోరు. నేను నీ గురించి ఏం ఆలోచించిన 1000 సార్లు ఆలోచిస్తాను రా. అవును, ఆలోచిస్తారు. 1000 సార్లు ఇది వాడికి బాగుంటుందా లేదా అని ఆలోచిస్తారు. కానీ నాకేం కావాలో, నేను ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు తెలుసుకోరు. అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ మీకు తెలిసినాను. కానీ కోరుకున్న దొరకకపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా నాన్న నాకు ఏది ఇష్టమో ఏది లేదో తెలిసేది. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ని పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడినానా, నా కళ్ళల్లోకి చూసి మాట్లాడినానా, ఫ్రెండ్లీగా ఉన్నానా? ఆ మాట నేను కదరా ఎప్పుడు చెప్తారు కానీ ఉండదు. ఎందుకంటే అంత మీకు నచ్చినట్టే జరగాలి. ఈ షార్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, ఇదే నాకు బెస్ట్ అని మీరు నన్ను కన్విన్స్ చేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? చింపి విసిరేసి ఇది నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. ఆఫీస్కి పంపిస్తారు, నేను వెళ్తాను. కానీ అక్కడికి వెళ్ళేలోపు మీరే ఆ పని ఫినిష్ చేస్తారు. నవ్వుతున్నారు నన్ను ఆఫీసులో చూశాక. సిద్ధు రారా కూర్చో క్యారమ్ బోర్డు ఆడదామంటారు. నేను ఆడాలనుకుంటాను, మీరు నన్ను గెలిపించాలనుకుంటారు. అరే బ్లాక్ కొట్టు, వైట్ కొట్టు, నా చెయ్యిలో పట్టుకొని నా ఆట కూడా మీరే ఆడేస్తే నేనెందుకు నాన్న ఆడటం? చివరికి తిండెలా తినాలో కూడా మీరే నేర్పిస్తే గొంతు దిగట్లేదు నాన్న. మీకు తెలీదు. మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చెయ్యలేక నరకం చూశాను నాన్న, నరకం చూసేసాను. క్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి ఒక రోజు అమ్మ మీద కూడా అరిచాను. దాంతో అమ్మ మాట్లాడటమే మానేసింది. అసలు నేను ఎందుకు అలా ఉన్నానో అమ్మకే అర్థం కాకపోతే ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది నాన్న? వెళ్ళిపోయింది. ప్రేమే లేదు. సిద్ధు నాకు అక్కర్లేదు కాదని వెళ్ళిపోయింది. ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయికి చెప్పాను, నీకు మంచి ఫ్యామిలీని ఇస్తానని. కానీ ఈ రోజు చెప్తున్నాను నేను, ఈ ఫ్యామిలీ మొత్తం ఒక మంచి అమ్మాయిని కోల్పోయింది. షీఈస్ గాన్. ఇప్పుడు నేనేం చేయాలి నాన్న? ఆ పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? చేసుకుంటాను. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఇప్పటిదాకా మీరు ఇచ్చిన ఈ షర్టు, ఆ బైకు, ఆ రంగులోని వస్తువులు వాటికి తెలియదు అవి నాకు నచ్చవని. కానీ వచ్చేదో అమ్మాయి నాన్న, ఏదో ఒక రోజు తనకు తెలిసిపోతుంది కదా అది నాకు నచ్చలేదని. అప్పుడు మీరు నా లైఫ్ స్పాయిల్ అయిందని ఎన్ని బాధలు పడతారు. ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు నాన్న. కానీ మిమ్మల్ని గెలిపించడానికి నేను 24 ఏళ్లుగా ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఇలా ఓడిపోతూ ఉంటే ఏదో ఒక రోజు ఏంటా నా లైఫ్ అని తిరిగి చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు, అందులో నేను ఉండను. ఇదే నాకు హ్యాపీగా లేదు నాన్న. హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను, ఇక ముందు కూడా అలానే ఉంటాను. కానీ ఒక్క రిక్వెస్ట్ నాన్న, నాకు నచ్చనిది ఇచ్చి నేను హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకోవద్దు ప్లీజ్. రెడీయా? మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా మీకు? ఆశని ఇంటికి వచ్చినప్పుడు ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను నాన్న మీ వల్ల. మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని అనుకుంటారు. కానీ నాకేం కావాలో, నేను ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు తెలుసుకోరు. నీ గురించి నేను ఏం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తారు. కానీ 1000 సార్లు ఇది వాడికి బాగుంటుందా అని ఆలోచించరు. పోయిందప్పా, కట్ చేయి. బాగుంటుందని ఆలోచిస్తారు తప్ప ఒక్కసారి ఇది నాకు నచ్చుతుందని ఆలోచించారా? అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వటంలో ఉన్న సాటిస్ఫాక్షన్ మీకు తెలుసున్నాను. కానీ కోరుకున్న దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు, నాకు తెలుసు. మీరే కోరుకున్న దొరకపోతే ఆ బాధ నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా నాన్న నాకు ఏది ఇష్టమో ఏది కాదో తెలిసేది. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్నే పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడినానా, నా కళ్ళు చూసి చెప్పండి నాన్న, ఫ్రెండ్లీగా ఉండండి నాన్న. ఆ మాట నేను కదా ఎప్పుడు చెప్తారు కానీ ఉండదు. ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ షర్టు